డిలే అయ్యి ఫైనల్లీ చాలా వెయిట్ చేసిన తర్వాత సాంగ్ అయితే వచ్చింది. అదే గైస్ వాళ్ళు ఫస్ట్‌లో చెప్పిన టైంకి అయితే రాలేదు. అదే 'రాయ్ రాయ్ రారా' సాంగ్ అయితే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాళ్ళైతే జస్ట్ ఫస్ట్‌లో కొంచెం ఒక ప్రోమో టైప్ 30 సెకండ్స్ అలా ప్రోమో అయితే రిలీజ్ చేశారు. అండ్ ఆ తర్వాత వితిన్ అవర్స్‌లో ఈ సాంగ్ ఫుల్ సాంగ్ అయితే వచ్చింది. ప్రెజెంట్ మీరు ఈ వీడియో చూస్తూ అంటే నేను ఈ వీడియో చేసే 1 అవర్ బ్యాకే ఆ సాంగ్ అయితే వచ్చింది. అండ్ ఆ తర్వాత రివ్యూ అయితే నేను ఇప్పుడు ఇస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మాటకి ఆ మాట చెప్పాలి గైస్. స్టార్టింగ్‌లో మ్యూజిక్ ఉంటది. నాస్టాలజీ ఫీలింగ్ ఆ ఒక వైబ్‌ని అయితే క్రియేట్ చేస్తుంది. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. పక్కా మీరైతే ఈ సాంగ్‌ని, ఈ మ్యూజిక్‌ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అలా కళ్ళు మూసుకొని అలా ఫీల్ అయిపోవచ్చనమాట. మ్యూజిక్ చాలా బావుంటది. అండ్ అంటే కాకుండా లిరిక్స్ ఉంటాయి గైస్. చాలా మీనింగ్‌ఫుల్‌గా చాలా అర్థమయ్యేలా ఉంటది. అండ్ ఒక మోటివేషనల్ టైప్ అయితే ఉంటదనమాట. అండ్ ఇక్కడ ఈ సాంగ్‌కి ఒకే ఒక చిన్న నెగెటివ్ ఉండి ఇది చిన్నదనాలా, పెద్దదనాలా నాకు తెలీదు. అండ్ ఇది నా పర్సనల్ అయినా కావచ్చు, లేకుంటే మీకు అలాగే అనిపిస్తుందో నాకు తెలీదు గైస్. ఏంటంటే ఈ సాంగ్‌కి, ఈ లిరిక్స్‌కి మనకైతే ఏఆర్ రెహమాన్ గారి వాయిస్ అయితే అస్సలు సెట్ కాలేదు. నాకైతే పర్సనల్లీ నిజంగా చెప్తున్నా. ఈ లిరిక్స్‌కి అయితే అస్సలు సెట్ కాలేదు గైస్. ఆయన వాయిస్ కాకుండా వేరే సింగర్ వాయిస్ అయ్యుంటే పక్కా నెక్స్ట్ లెవెల్ ఉండేది సాంగ్ అయితే. బట్ మ్యూజిక్ అయినా, ఈ లిరిక్స్ అయినా మీనింగ్‌ఫుల్‌గా అయితే ఉంటది. అండ్ మ్యూజిక్ చాలా మంచి వైబ్ అయితే క్రియేట్ చేస్తది. గైస్ మీకేమనిపిస్తది? లిరిక్స్‌కి అయితే ఆయన వాయిస్ కాకుండా వేరేళ్ళ వాయిస్ ఉంటే బాగుండేది అనిపిస్తుందా? లేదా కింద కామెంట్ చేయండి. బట్ హోప్ ఈ సాంగ్ అయితే స్లోగా ఒక స్లో పాయిజన్‌లుగా ఎక్కేస్తదని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే వాయిస్ పక్కన పెట్టేస్తే మనకి ఈ సాంగ్‌లో, ఈ లిరిక్స్‌లో ఉన్న మీనింగ్ అనేది చాలా డెప్త్ ఉంటది. చాలా మోటివేషనల్‌గా ఉంటది. సో, ఐ హోప్ ఒకటికి 2 సార్లు ఈ సాంగ్‌ని వింటూ ఉంటే పక్కా మనకి నచ్చేస్తది. సో, గైస్ ఇంకా మీకు ఈ సాంగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ముఖ్యంగా రామ్ చరణ్ అన్న స్టెప్స్ అయినా, ఆ ఎనర్జీ అయినా చాలా పీక్ ఉండే. అండ్ అంతే కాకుండా ఈ మూవీ స్టోరీ అనేది ఎలా ఉంటుందో ఇప్పటికీ ఒక అంచనాకైతే రాలేకపోతున్నా. ఒకవేళ త్వరలో ఈ మూవీ ట్రైలర్, ఈ టీజర్ ఇలాంటివి వస్తాయి కదా! ఆ తర్వాత ఈ మూవీ స్టోరీ అనేది ఎలా ఉంటదో లేదా మన ఛానల్ అయితే డీప్‌గా డీకోడ్ చేద్దాము. అండ్ అంతే కాకుండా ఇలాంటి ఫాస్ట్ రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీరు మన ఛానల్‌ని చెక్‌ఔట్ చేయండి. చాలా అప్డేట్స్ గురించి మన ఛానల్‌లో కవర్ చేశాను.